గత 2 రోజులుగా ఈ మహిళా మంత్రులు సంజయ్ రెడ్డి గారు కానీ సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని, అదేవిధంగా తల్లి చెల్లి గొడ్డలి అని, గొడ్డల పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని, అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఈ 2 మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అని చూస్తే, యాజ్ యూజువల్గా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఇలాంటి మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడాను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అమరావతి పేరు చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించినందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి ఈరోజు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈరోజు హననం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా, అంటే గట్టిగా మాట్లాడితే, గట్టిగా వాగితే అబద్ధాలు నిజాలైపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఈరోజు కేవలం మీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలు ఆడతారనంటే, ఎంత కన్స్ట్రక్టివ్గా అబద్ధాలని బిల్డప్ చేస్తారనంటే, ఫస్ట్ వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తను ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా అంతా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే. ఈ ఆరోపణలు, తల్లి చెల్లి గొడ్డలి, ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు, ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఒకటే, అన్నిటికీ కొత్త డ్రెస్ తగిలిస్తారనమాట, తగిలించి ప్రజల ముందు పెడతారు. అంటే మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా, అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలను అనుకుంటున్నారా? ఈరోజు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి చెల్లి గొడ్డలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఆడబిడ్డ నిధి ఏది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. ఇది తప్ప వేరేది రాదు. ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఎలక్షన్ ముందు చెప్పారు కదా ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారనంటే కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు. అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు, హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం 1 నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ
వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని. అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా?